నా పేరు పి జాన్ గురిజాల నందవరం మండలం. జగన్ కోసం జగన్ చేసిన అభివృద్ధి కోసం అనేక పథకాలు చెప్పినట్టుగా చేసిన వ్యక్తి ఏకైక నాయకుడు జగన్. 600 హామీలు ఇచ్చి మోసపూరితంగా ఉన్న చంద్రబాబు నాయుడు మరి మోసపూరితంగా జెండలు జత కట్టుకొని వచ్చినాడు. ఒక్కరి మీదకి కుట్ర చేయడానికి వచ్చినాడు. ఆ కుట్రలు సాగవు. ఖచ్చితంగా మేము సింహం సింగల్ గా వచ్చింది. 175 కంపల్సరీ. 25 ఎంపీలు ఏమాత్రం టోకలేదు. ప్రతి ఒక్క ఇచ్చిన హామీనల్లా ఖచ్చితంగా తూచ తప్పకుండా ప్రతి ఒక్క డేటుకి వేసిన వ్యక్తి ఒక్క జగన్ మాత్రమే. వాళ్ళు పడిరాక ఆయన మీద కుట్రతోని ఆయన మీద పడిరాకనేమో ఇవన్నీ మాటలు. కానీ ఆయన ఏమాత్రము ఎవరిని విమర్శించాడు, ఎవరిని చేయడు. ఆయన పనేమి అభివృద్ధి. 1వ తేదీ అమ్మోళ్ళని ఇంట్లో మంచాలు పండుకున్న వ్యక్తిని లేపే వ్యక్తి ఎవరో అంటే ఒక జగన్. వాళ్ళని నమ్మరు సార్. వాళ్ళు చెయ్యరు. వాళ్ళు అప్పుడు రుణమాఫీ చేస్తారని చేయలే. పొదుపు లక్ష్మి రుణమాఫీ చేస్తారని చేయలే. ప్రతి ఒక్కరి విద్యార్థులను మోసం చేసినాడు, అందరిని మోసం చేసినాడు. ఆయన ఎందుకోసము ఇవన్నీ సుల్లలు కాదు. ఒక్కడు చేసేవాడు ఒక్కడు రావాలి కదా మీరికి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఆయన 2 నెలలు ఉంటే దాన్ని కానీ బీజేపీలోకి పంపిస్తాడు. ఇంకా 170 సీట్లు నువ్వు ఖచ్చితంగా పెట్టుకుని పెడుతుంది నువ్వు తొక్కినట్టే. వాళ్ళు బాధేసిన మోసాయి నీళ్ళు తాగకూడదు. నువ్వేం దొక్కుతావండి? నువ్వేం దొక్కుతావు? తొక్కగలవా? 21 సీట్లు 23 సీట్లు తీసుకున్నావు. ఎక్కడ దొక్కుతావు? సీఎంకి 175 తప్పక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు సిద్ధమంటే సిద్ధమే. సిద్ధం. ఆయన మాట ఇచ్చిన మాట తప్పుడు. ఆయన మేనిఫెస్టో ఏకమ సచివాలయంలో తగిలిచ్చాడు. ఎవరైనా చూసుకోవచ్చు. పార్టీల ఖచ్చితంగా ఒక్క పార్టీ అనేది కాదు, ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి మేనిఫెస్టో చదువుకునే డేట్ నాడు రావాలకి. అటువంటి వ్యక్తిని కాదని ఇంకెవరికి వేస్తాం సార్ మనము? మాకు అభివృద్ధి మొత్తానికి ప్రతిదీ అభివృద్ధి జరిగింది సార్. ఆయన వచ్చినప్పటి నుంచి వర్షాలు, పంటలు, రేట్లు 3,400 రూపాయలు అమ్మినాము. వరి ఎప్పుడు అమ్మినాం సార్? ఆయన ఇంకా మంచి రేట్ వస్తుంది. మరి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాడు. పంట నష్టానికి ఆ సంవత్సరం ఇస్తున్నాడు. మరి ఇంకా ఏం కావాలి సార్? సీఎం జగన్ గారే. Please subscribe .news.